ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరో హీరోయిన్ల పేరు బాగుందని మెచ్చుకుంటారు అంతా. వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడతారు అభిమానులు. అయితే ఆన్ స్క్రీన్ పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్ స్క్రీన్ లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే. చాలా మటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్ లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒకటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కృష్ణ విజయ నిర్మల. సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్ లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 4 సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తర్వాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవటంతో శ్రీకాంత్ ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే 3 పిల్లలున్నారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రేమ జంట పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమా కోసం రాజశేఖర్ కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శక నిర్మాతలు రాజశేఖర్ కు షాక్ ఇస్తూ అతడిని తొలగించారు. తర్వాత ఈ ఇద్దరూ కలిసి తలంబ్రాలు సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ఆహుతి సినిమాలోనూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్ పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్లికి అంగీకరించారు. 1991 జూలై 10న చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివాని, శివాత్మిక అనే 2 అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్ గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున, అమల జంట ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. 5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితారా అని 2 పిల్లలున్నారు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు శాలిని. బేబీ శాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గానూ నటించింది. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ని వివాహం చేసుకుంది శాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. ఇక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప, ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. 7 ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022 జూన్ 7న విఘ్నేష్ తో 7 అడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది. కొన్ని ప్రేమ కథలు గొడవలతో మొదలవుతాయంటారు కదా, ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది, నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్ధలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా. షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న 3 ముళ్ల బంధంతో ఆఫ్ స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివబాలాజీ, మధుమిత, వరుణ్ సందేశ్, వితిక, రాధిక, శరత్ కుమార్, ఆర్య, సాయేషా సైగలుండగా ఇక బాలీవుడ్ లో బిగ్ బి, జయా బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, కరీనా, సైఫ్ అలీ ఖాన్, దీపిక, రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే. ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.